నీ ఒంట్లో నలతైనా నీ కంట్లో నలకైనా నేను భరించలేనురా, తట్టుకోలేను. ఏం పర్వాలేదమ్మా, నేను బానే ఉన్నాను. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. నాకు బాగోకపోతే నేను మాత్రం ఎలా అంటాను? ఇదిగో చూడు, నేను ఏంట్రా ఇది? అమ్మా, నా గురించి ఏం ఫీల్ అవ్వకు. నేను కాన్ఫిడెంట్ గా వెళ్ళి డ్యూటీ కంప్లీట్ చేసుకుని వస్తాను. దేనికే? ఆదిత్య బానే ఉన్నాను అంటున్నాడు కదా, ఇంకా ఎందుకు ఇక్కడే అత్తయ్యా? వెళ్ళండి. దుర్గమ్మ, ఎదురుగా ఉండి కన్నీళ్లు పెట్టుకుంటే ఆదిత్య బాధపడతాడు కదా, కాస్త ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా. సాంబయ్య, నువ్వేంటిక్కడ? నువ్వెంటికెళ్ళు. వెళ్ళు సాంబయ్య. తను వెళ్ళమన్న తర్వాత ఇక్కడ ఉండడం బాగుండదు, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం కూడా మర్యాదగా ఉండదు. వెళ్తాను వెళ్తాను. ఆదిత్య, నీ ఆరోగ్యం జాగ్రత్త, జాగ్రత్త. ఏంటి ఆదిత్య ఇది? యూనిఫామ్ కనిపించట్లేదా? ఏంటంటావేంటి? ఈ కండిషన్ లో నువ్వు డ్యూటీకి వెళ్ళటం అవసరమా? నా కండిషన్ ఏంటే? పర్ఫెక్ట్ గా ఉంది. గ్రౌండ్ లో 100 రౌండ్లు గిరగిరగిరమని పరిగెత్తమన్నా పరిగెత్తుతా. నాకేంటి? ఐఎమ్ ఆల్ రైట్. ఆల్ రైట్ గా ఉండటం ఉండకపోవడం కాదు ఆదిత్య, అసలు ఇప్పుడు అవసరమా? ఏంటి అవసరమా? ఈ డ్రెస్ వేసుకుని ఆ ఉద్యోగం చేయటం అవసరమా? అదేంటే, ఉద్యోగం అంటే అంత తేలిగ్గా రాదు. ఇప్పుడు నేను రివర్ట్ అవ్వచ్చు కానీ తిరిగి నా పోస్ట్కి మళ్ళీ నా పొజిషన్కి వెళ్తాను కదా. ఈ పొజిషన్లు, ఈ పోస్టులు ఇవన్నీ ఎందుకు ఆదిత్య? నువ్వు ముందు రిజైన్ చెయ్యి. రిజైన్ చెయ్యి అన్నంత తేలిక కాదు రిజైన్ చేయడం. అయినా ఎందుకు చేయాలి? నా పోస్ట్ నాకు రాదు అనుకుంటే కదా రిజైన్ చేయాలి. అది కాదు ఆదిత్య, ఇంతకంటే మంచి పొజిషన్ కి నువ్వు ఒకేసారి వెళ్ళాలి. నువ్వు ఐపీఎస్ కి ప్రిపేర్ అవ్వు. నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. నువ్వు ఇంజనీరింగ్ ఎలా చదివావో, ఇంటర్లో నీకెంత మంచి ర్యాంకింగ్ వచ్చిందో నాకు తెలుసు కదా. నువ్వు శ్రద్ధ పెట్టి ఐపీఎస్ కి ప్రిపేర్ అయితే ఒక్క అటెంప్ట్ లోనే పాస్ అయిపోతావురా. అదంతా తర్వాత చూడొచ్చులే, ముందు నేను డ్యూటీకి వెళ్ళాలి. అది కాదు ఆదిత్య, నిన్న కాక మొన్నే కదా నీకు ఫైర్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది కానీ నాకేం కాలేదు కదా. అందరం సేఫే కదా. దేనికి ప్రిపేర్ అయినా అవ్వకపోయినా డ్యూటీకి ప్రిపేర్ అయి వెళ్లాల్సిందే. నాకు ఆలస్యం అవుతుంది, నేను వెళ్తాను. నా మాట విన ఆదిత్య, ఈ జాబ్ వద్దురా మనకి. ఏయ్, ఏంటే వా డ్యూటీకి వెళ్తుంటే వద్దు వద్దు అంటున్నావు? ఏ పెళ్ళామైనా ప్రోత్సహిస్తుంది కానీ నీలాగా వెనక్కి లాగుతుందా? ఎందుకు డిసప్పాయింట్ చేస్తున్నావు? వాడికి ఏమీ కాలేదు, ఐఎమ్ పర్ఫెక్ట్ కాన్ఫిడెంట్ అని నాతో చెప్పాడు. నాకేం చెప్పాడో నీకు అదే చెప్పాడు. ఆయన డ్యూటీకి వెళ్లేవాడిని అలా వెనక్కి లాక్కూడదే. అయినా వాడు కూడా నేను వెళ్తాను కదా, ఏమీ భయం లేదు. నువ్వెక్కడికమ్మా? నేను నీ వెనకాలే వస్తాన్రా. నా వెనకాల నువ్వు రావడం ఎందుకమ్మా? నీ మంచి చెడు చూసుకున్నట్టుంటుంది. కొంతమంది నుంచి దూరంగా వచ్చినట్టు ఉంటుంది. ఏంటమ్మా ఏమంటున్నావు? ఎవరి నుంచి దూరంగా అంటున్నావు?
ఆ ప్రియ వాళ్ళు పూజకు పిలిచారుగా, నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఇంట్లో ఉండి వెళ్ళకపోతే మొహాలు మాడుస్తారు, మీ నాన్నకేమో కోపం వస్తుంది. అబ్బా, ఇదంతా నాకు అవసరమారా? అందుకే నీతో పాటు వచ్చేస్తానురా. అప్పుడు ఆ పూజకు వెళ్ళడం తప్పుతుంది, నేను దగ్గరుండి చూసుకున్నట్టు ఉంటుంది. అయ్యో, దుర్గమ్మ ఆదిత్యతో పాటు ఉంటే పూజకి ఎలా తీసుకుని వెళ్ళాలి? ఇష్టం లేని పూజకి వెళ్ళడం కంటే ఇష్టమైన నీతో రావడం మంచిది కదరా. అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆదిత్య అన్నయ్య ఇంకా రాలేదేంటి? ఈ తులసి కూడా దగ్గరలేదు. పూజ జరుగుతుందో లేదో అని టెన్షన్గా ఉంది. ఆదిత్య వస్తాడో రాడో? రాలేకపోతే నా పరిస్థితి ఏంటి? నాది ఆశ కాదు, తన మీద అభిమానమని, నా తపన తాపత్రయం తన కూతుర్ని తనకు అప్పగించాలని, తన ఆస్తి తనది చేయాలనే తెలియాలి. నా త్యాగాన్ని గుర్తించాలి. ఆడపడుచు అయినా పూర్వంలా తను నన్ను అక్కగా ఆదరించాలి. అంతే, అదే నాకు తృప్తి. అమ్మా, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పూజ ప్రారంభించాలి. ఏరమ్మా పూజ చేసేవాళ్ళు? వచ్చేస్తారు, దారిలోనే ఉన్నారు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఎక్కడ దాకా వచ్చారు. అలాగేనండి. త్వరగా. చెమట పట్టిందిరా. రైట్ రైట్. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏంట్రా, ఏమైంది? నేను కావాలా? అందరూ చూడు ఎలా చూసి నవ్వుతున్నారో. ప్రేమలు తెలియని పిచ్చివాళ్ళరా వాళ్ళు. ప్రేమంటే ఎలా ఉంటుందని నన్ను చూసి తెలుసుకుంటారు. కొత్త విషయం ఏది తెలిసినా వింతగానే ఉంటుంది. రే రే రే, ఆగ్రా, ఎండా. లైసెన్స్ తీ. సార్ సార్ సార్, హెల్మెట్ మర్చిపోయాను సార్, ప్లీజ్ సార్. రే రే, ఎండలో నిలబడతారా గొడుగులకు రా. దండ పెడతాను సార్, అర్జెంట్ పని సార్. సార్ సార్ అర్జెంట్ పని సార్, ప్లీజ్ సార్, ఇంటికాడ పని సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. చూడమ్మా, వాడు వెళ్ళిపోయాడు. నేనేం చేశాను రా మధ్యలో? డ్యూటీ చేస్తున్నానుగా. ఏది ఇచ్చుడు. అయ్యో, చెమట పట్టిందిరా. అమ్మా ప్లీజ్ వద్దమ్మా, పోనీ పోనీ. అయినా వాళ్ళు చూస్తే ఏమైందిట? చూసుకొని బాధపడతారు. వాళ్ళు బాగుపడే విషయం ఎలా ఉన్నా అమ్మా నేను బాధపడుతున్నానమ్మా. అయ్యో, నువ్వు బాధపడకూడదనే కదరా నేనొచ్చింది. ఇదిగో ఈ ఎండ పట్టున గొడుగు పట్టుకుని నిలబడింది అందుకే కదరా. ఎందుకురా నీకంత బాధ? అమ్మా ఎలా నవ్వుకుంటూ వెళ్తున్నారో చూడమ్మా. అదిగో వాడు చూడు. అది వాడు చూడు. చూడు. నవ్వితే వాళ్ల పళ్ళే ఈ అని బయట పడతాయి, మనకెందుకురా? రేరే, ఎండ బాగా ఉందిరా, కొంచెం నీళ్లు తాగరా. అమ్మా నాకొద్దని చెప్తున్నాను కదమ్మా. అమ్మ ఫస్ట్ నేను డ్యూటీ చేయనివ్వు.
రే ఇటు తిరుగు. అమ్మా ఉండు. రే చెమట పట్టిందిరా. రే అటు. రే రే బిస్కెట్లు తినరా. ఇదిగో బిస్కెట్లు తెచ్చాను. ఆదిత్య నానా ఇదిగో ఇచ్చాడు. రే రే బిస్కెట్ తినరా. తినరా బాబు. నా బంగారు తండ్రికి తీసుకోరా. సరే ఆగమ్మా ఉండు. ఇవ్వు. ప్రియా, ఆదిత్య ఇంకా రాలేదా? రాలేదే. వదిన రానిస్తుందో లేదో అనే నా టెన్షన్. ఆవిడకి పూజ గురించి తెలిస్తేనే కదా అసలు రానివ్వకపోవడానికి. ఏమండి ఆదిత్య ఏడండి? ఏ ఆదిత్యో ఏంటో, వాడు వచ్చేలా లేడు, ఈ పూజ జరిగేలా లేదు, ఈ గండం గట్టెక్కేలా లేదు. నాకు భయం, వణుకు మొదలవుతుంది. ఏమైంది సాంబయ్య? ఎందుకు అలా అంటున్నావు? ఏమైందో, ఎందుకు రాలేదో మీరే చూడండి. వాడెందుకు రాలేదో ఇప్పుడు అర్థమైందా? కోటగొడలా దుర్గమ్మ వాడు పక్కనుంది. తన్నే కాదని వాడు రావడం అసంభవం. అమ్మా, పూజ ముహూర్తం దగ్గర పడుతోంది. ఆ అబ్బాయి ఇంకా ఎప్పుడొస్తాడు? పూజ ప్రారంభించాలి. ఇప్పుడెలా అండి? నేను అదే ఆలోచిస్తున్నాను. ప్రియా, సాంబయ్య, మీరు ధైర్యంగా ఉండండి. ఆదిత్యను ఎలాగైనా నేను తీసుకొస్తాను. ఎక్కడికి తులసి? ఇప్పుడే వస్తాను ప్రియా. పట్టవే. ఓహోహోహోహోహో, వార్త అప్పుడే తెలిసిందా? అలంకరణ మొదలు పెట్టావు. ఎంత పైకి కాదు కాదు అన్నా లోపల ప్రేమ ఎక్కడో ఒక చోట ఉంటుందిలే. వార్తేంటి? ఆ నవ్వేంటి? అలంకరణ ఏంటి? ప్రేమేంటి? ఏంటి ఏంటి నువ్వనేది? వార్త ప్రయాణానికే, అలంకారం మొగుడి కోసం. ప్రేమ మొగుడి మీద, ప్రయాణం మొగుడి దగ్గరికే అని. వాడి మీద ప్రేమేంటి? ప్రయాణం ఏంటి? ఆహాహాహా, ఎందుకే అబద్ధాలు? మరి పోలీసులు ఎందుకో? ఎందుకేంటి? ఎందుకు? ఊరికే. అబచ్చా, ఎందుకో నాకు తెలీదా ఏంటి? ఫోన్ నీకు వచ్చే ఉంటుంది కదా. వార్త అంటావు, ఫోన్ అంటావు, ఏంటి అది? తెలిసి తెలిసి అడగడం ఎందుకు మంగళ? ఏంటి ఏంటి తెలిసేది?
మాకే ఫోన్లు రాలేదు. నీకు నీకు తెలిసిన వార్తంటే ముందు చెప్పు. వార్త కాదు, తెలియటం కాదు. దాక్షాయిని ఆంటీ నాకు ఫోన్ చేసింది. దాక్షాయినా అది నీ ఫ్రెండ్ కదా, అది నీకు ఫోన్ చేస్తుంది. మాకెందుకు ఫోన్ చేస్తుంది? ఫోను నాకు ఫోన్ చేసిన విషయం దీంది కదా. ఈ అలంకారం అంతా అందుకే కదా, అందుకే మీకు ఫోన్ చేసింది అన్నా. ఏయ్, నా విషయం నీకు ఫోన్ చేయడం ఏంటి? శుభవార్త కదే, అందుకే చెప్పుంటుంది. శుభవార్త మరి దీన్ని కాపురానికి తీసుకెళ్లిపోవడం నాకు శుభవార్తే కదా. కాపురానికా? ఎవరు వెళ్తున్నారంట? నేను అదే అన్నానే, అది రానంటుంది కదా అని. నేనిక దాని మాటలు వినే టైం అయిపోయింది, బయలుదేరదాం. బయలుదేరడం ఏంటి, బ్యారేజ్ దాకా వచ్చాం. వస్తే వచ్చిందా సరే, లేకపోతే లాక్కొని పోవడమే అంది. ఇక్కడ అత్తయ్య ఉంది. ఆహా, దాని బొంద అదేం లాక్కుని పోతుంది? ఆ మాట అన్నా. అయినా ఎవ్వరడ్డొచ్చినా, ఆ దుర్గ 100 అవతారాలెత్తి నిలుచున్నా, దేవుడే దిగొచ్చినా సరే ఈడ్చుకుపోవడం ఖాయం అంది. అలా అందా? అంది కాబట్టే చెప్తున్నాను. కోసే లక్ష్మి, బ్యారేజ్ దాకా వచ్చిందంటే పైగా ఇప్పుడు దుర్గ కూడా ఇంట్లో లేదు. మర్చిపోయా, ఆ విషయం కూడా మాటల్లో అనేశాను. అత్తయ్య ఇప్పుడు ఇంట్లో లేదు, వస్తారా రండి అన్నా. అయితే మరీ మంచిది, ఆ దుర్గమ్మతో మాకేం పని, ఉన్నా లేకపోయినా లక్ష్మిని లాక్కుపోతాం, ఫుల్ బందోబస్తుతో వస్తున్నా అంది. వద్దని అడ్డుపడే అత్తయ్య లేదుగా, ఇంకా దాక్షాయిని ఆపేదెవరు? అయినా ఇంకెంత కాలమే ఈ వెదవ పంతాలన్నీ. ఏంటి వెళ్ళేది? నేను దుర్గమ్మ కోడల్ని. ఈడ్చుకు వెళ్ళాక తెలుస్తుంది, ఎవ్వరూ రక్షించలేరు. ముందు దుర్గకు ఫోన్ చేసి విషయం చెప్పవే. ఇది దుర్గ ఇంట్లో లేదన్న విషయం కూడా చెప్పేసిందంట. నాకెందుకో భయంగా ఉంది. నువ్వు త్వరగా ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి. చెయ్యి. హలో, ఆ దుర్గ 100 అవతారాలెత్తి నిలుచున్నా, దేవుడే దిగొచ్చినా సరే ఈడ్చుకుపోవడం ఖాయం అంది. అలాగా? అవునత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. నానమ్మ కూడా గజగజ వణికిపోతుంది. నువ్వెడకు, మీరేం భయపడకండి. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అది ఎలా లాక్కెళ్తుందో నేను చూస్తాను. రే, నువ్వు జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. లక్ష్మి ఫోన్ చేసింది, ఏదో అర్జెంట్ పనుందట. నేను వెళ్ళొస్తాను. బిస్కెట్ ప్యాకెట్ కావాలా? సరే సరే. అత్తయ్య పక్కన ఇక్కడెక్కడైనా ఉందా? ఆదిత్య పక్కనైతే లేదు. అంటే వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయా ఉంటుంది. ఆదిత్య, దుర్గమ్మేది? ఏంటే డ్యూటీ ఎలా చేస్తున్నానో చూడడానికి వచ్చావా? అడిగితే సమాధానం చెప్పవేంట్రా? అత్తయ్య ఏది? లక్ష్మి ఫోన్ చేసింది. అలాగా ఇప్పుడే వచ్చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. అంటే నా ప్లాన్ బానే పనిచేసింది. అప్పటి నుంచి జనం నన్ను చూసి నవ్వడం మానేసి రోడ్డు చూస్తూ వెళ్తున్నారు.
నా డ్యూటీ నేను ప్రశాంతంగా చేసుకుంటున్నాను. బానే చేస్తున్నావు గాని ఇప్పుడు బయలుదేరు. బయలుదేరాలా? ఎక్కడికి? అర్జెంట్ పనుంది ఆదిత్య, రా. ఆ? హలో, డ్యూటీలో ఉన్నాను. ఏ పనైనా డ్యూటీ అయ్యాకే. అర్జెంట్ అంటుంటే డ్యూటీ డ్యూటీ అంటావేంటి? ఇది నా రెస్పాన్సిబిలిటీ. డ్యూటీ ఫస్ట్, పర్సనల్ విషయాల తర్వాత. కాదు ఆదిత్య, నా మాట ఒక్కసారి విను. ఏయ్, ఆరిపించుకు నన్ను. ముందు డ్యూటీ చేసుకోనివ్వు. రై, బండి తీరా. టైం పోనీ అవుతుంది. పోనీ పోనీ. ఏయ్, తీ బండి తీ. అయ్యో, అక్కడ పూజకి టైం అవుతుంది. ఇప్పుడు ఆదిత్య కదిలేలా లేడు. ఇప్పుడేం చేయాలి?